చెప్పండి మోనిక, ఏం చేయబోతున్నారు? ఫిష్ మసాలా వడ. మసాలా వంటల్లో ఫిష్ మసాలా వడ చేయబోతున్నారు మోనిక. ఓకే, ఫిష్ మసాలా వడ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. ఫిష్ మసాలా వడ కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, సోంపు 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఆన్ చేస్తాం. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న శనగపప్పుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, అది తీసుకున్నాము. తర్వాత దీంట్లో ఫిష్ యాడ్ చేసుకున్నాము. ఫిష్ ని గ్రైండ్ చేసేసినట్టు ఫిష్ ని కూడా కీమా లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి, సోంపు ఫ్లేవర్ కోసం, ఫ్లేవర్, సాల్ట్. వంటల్లో కల్లా మెయిన్ ఇదే. ఎక్కువైనా తినలేము, తక్కువ తినొచ్చు, కానీ ఎక్కువైతే అస్సలే టేస్ట్ ని తీసుకొచ్చేది ఉప్పు కారం. తర్వాత పుదీనా, కొత్తిమీర, దీని చక్కగా మిక్స్ మొత్తం. ఇంట్లో బాగా వంటలు చేస్తుంటారా? అవునా? అంటే మీ అత్తగారు నేర్పిస్తుంటారా, మీ వారు నేర్పిస్తూ ఉంటారా, లేక ఎలా? అంటే నాకు ముందు నుంచి కూడా ఈ వంటలు ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. చూస్తూ ఉండేదాన్ని మమ్మీ చేసినప్పుడు కూడా. ఏమన్నా ఇలా అన్ని చూసి నేర్చుకున్నాను. బిర్యానీ కూడా చేస్తాను ఈవెన్. వావ్, అమ్మ దగ్గర నేర్చుకుని వచ్చింది. మమ్మీ దగ్గర. అంటే ఇక్కడ అత్తయ్య గారు ఏమన్నా? అత్తయ్య గారు అయితే చాలా నేర్పించారు. అంటే ఓకే, మిక్స్ చేస్తున్నట్టు బాగా. నెక్స్ట్ వడలు ఒత్తుకోవాలి. ఓకే, ఆయిల్ కొంచెం హ్యాండ్ కి అప్లై చేసి, మీకు ఇప్పుడు బాబు కదా? బాబు ఎంత ఏజ్ ఇప్పుడు? 3.5 years. 3.5 years. ఎలా ఉంటుంది ఇంట్లో? అంటే షూట్ కి వెళ్ళినా కూడా ఇంటికి ఎప్పుడెప్పుడు రావాలా, బాబుతో ఎప్పుడెప్పుడు ఉండాలా అని ఉంటుంది కదా? అవును. బాగా అల్లరా? అసలు మామూలు అల్లరి. రియాక్షన్ లోనే అర్థమైపోయింది మాకు. ఈటీవీలో ఇంతకు ముందు మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి? అభిషేకం స్టిల్ రన్నింగ్ కదా, అది రీచింగ్ 2500 అంటే చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు నేను చెయ్యట్లేదు దాంట్లో, కాకపోతే నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నియర్లీ 2200 ఎపిసోడ్స్ వరకు ఐ వాజ్ డూయింగ్. 2200 వరకు ఒక ఆర్టిస్ట్ 3 generations 3 generations మారేంత వరకు తను కంటిన్యూ చేశారు. ఆ తర్వాత నాకు అప్పచెప్పి వెళ్ళారు అనమాట. నా ప్లేస్ లో మీరు వచ్చారు. తన ప్లేస్ ని నేను భర్తీ చేస్తున్నాను అనమాట. యాక్చువల్ గా ఈటీవీలోనే ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్న సీరియల్. అవును, ఎస్. అది లిమ్కా బుక్ ఎక్కింది. అండ్ నౌ ట్రైయింగ్ ఫర్ గిన్నెస్ వరల్డ్. ఎస్, కుంకుమ రేఖ కూడా చేశాను ఈటీవీలో ఉంది అది ప్రాజెక్ట్. సేమ్ బ్యానర్. ఓకే, సేమ్ బ్యానర్. మీకు ఫస్ట్ లో ఎంటర్ అయినప్పటికీ ఇప్పటికీ ఏమైనా అంటే అప్పట్లో అలా ఉంది, ఇప్పట్లో ఇలా ఉంది, అలా ఏదైనా అనిపించిందా? అప్పట్లో అలా అంటే ఏం లేదు, బట్ చాలా కష్టంగా అప్పుడు అనిపించింది, ఇప్పుడు చాలా ఈజీగా అనిపించేస్తుంది నాకు. అలా లేదా? అలా ఏం లేదంటే ఎప్పుడు నేను ఒకేలాగా వర్క్ చేస్తాను. అప్పుడు అలాగే ఇప్పుడు అలాగే అంటే. ఓకే, అంటే ఎందుకు అడిగానంటే అత్తయ్య గారు అంతా అనేవారు చాలా ఇన్నోసెంట్ గా, చాలా చాలా బొద్దుగా ఉంటుందమ్మా. చాలా మంది అనగా విన్నాను, చాలా బొద్దుగా ముద్దుగా ఉంది, చాలా ఇన్నోసెంట్ గా ఉందని. ఇప్పుడు కొంచెం నెగిటివ్ షేడ్స్ నెగిటివ్ ఏం చేయలేదు, ఓన్లీ వన్ అంటే గ్లామర్ గా రెడీ అవడం. అప్పట్లో వచ్చి ఏం తెలిసేది కాదు అన్నట్టు రెడీ అవడం కూడా ఎలాగో తెలియదు అన్నట్టుగానే ఉంటుంది. నాకు యాక్చువల్ నిజంగా ఫస్ట్ సీరియల్ అప్పుడు ఈవెన్ కాజల్ కానీ లిప్స్టిక్ వేసుకోవడం కూడా నాకు తెలీదు. బట్ అంటే నేర్చుకున్నాను. ఇంకా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఎందుకంటే మనది మనం ఎప్పుడైనా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనం ప్రిపేర్ అవుతే బాగుంటుంది అనేది నాకు అనిపించింది. ఓకే, సో ఇలా బ్రౌన్ గా వచ్చిన తర్వాత తీసేసుకుంటాం.
మళ్ళీ ఈజీగా చేసేసారండి అది. అంటే నాకు అనిపించింది ఏంటంటే షూట్ నుంచి వచ్చేటప్పటికి మీ అబ్బాయి ఏమన్నా మమ్మీ ఇది అనగానే అదిగోరా అని అలా చక్క చేసేస్తారు. అంత లేదు, అంత ఈజీగా చేసేస్తారు. అసలు ఈజ్ నాట్ ఫుడీ యాక్చువల్లీ. అసలు తినిపించాలంటే తల ప్రాణంతో ఒక్కసారి అంత ఇదిగా ఉంటది, తినడు. సో ప్లేటింగ్ చేసుకుందాం. భావన గారు, ఫిష్ మసాలా వడ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. చేసేయాలని ఉంది, కొంచెం వెయిట్ చేద్దామే. ఫిష్ మసాలా వడ యమ్మీగా ఉంది, బట్ దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. ఫిష్ మసాలా వడ తయారీ విధానం: నానబెట్టిన శనగపప్పు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఫిష్, తరిగిన పచ్చిమిరపకాయలు, సోంపు, ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఫిష్ మసాలా వడ రెడీ.